నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకొని విజయవాడకు తరలిస్తున్న పోలీసులు 4 రోజుల దక్షిణ భారత పుణ్యక్షేత్రాల పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం తిరువనంతపురంలో తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి కోళ్లు చనిపోవడానికి H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేల్చిన నిపుణులు పవన్ కళ్యాణ్ డ్రామాలో సీఎం చంద్రబాబు నాయుడు మోసపోయారు చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారన్న ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్ రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం తెల్లవారుజామున రాయదుర్గం పోలీసుల సహకారంతో గచ్చిబౌలిలో వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు ఆయనను విజయవాడకు తరలిస్తున్నారు అయితే ఆయన్ను ఏ కేసులో అరెస్టు చేశారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉండగా ఓ కిడ్నాప్ కేసులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది కాగా ఆయన అరెస్టుపై మరికొద్దిసేపట్లో పోలీసులు వివరణ ఇవ్వనున్నారు అయితే గతంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే దక్షిణ భారత పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా తిరువనంతపురం చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరువల్లం శ్రీ పరశురాముని క్షేత్రాన్ని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖిరాతో పాటు టీటీడీ పాలకవర్గ సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది పెరవలి మండలం కానూరు అగ్రహారం తణుకు మండలం వేల్పూర్లోని ఫారాల నుంచి 2 నమూనాలను భోపాల్లో ఉన్న ICAR NIHSAD పంపించారు పరీక్షలు చేసిన అనంతరం అక్కడ పాజిటివ్గా నిర్ధారించారు తెలంగాణ నుంచి పంపిన నమూనాల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి
రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలో కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం, తణుకు మండలం వేల్పూర్లోని ఫారాల నుంచి 2 నమూనాలను భోపాల్లో ఉన్న ICAR NIHSAD పంపించారు. పరీక్షలు చేసిన అనంతరం అక్కడ పాజిటివ్గా నిర్ధారించారు. తెలంగాణ నుంచి పంపిన నమూనాల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. దానివల్లే ఇక మీదట పాలిటిక్స్ కు చోటు లేదని సంచలన ప్రకటన చేసిన మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్, చిరంజీవి బీజేపీలో చేరుతారని తాను ఎప్పుడో చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని ఆరోపించారు. పవన్ ను నమ్మి చంద్రబాబు తన కొడుకుకే అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు కేఏ పాల్. వాళ్ళకి డీల్ జరుగుతుంది. జనసేనని బీజేపీలో విలీనం చేయాలి అంటే, చంద్రబాబు నుండి బయటికి రావాలి అంటే చిరంజీవికి అక్కడ సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అని పవన్ కళ్యాణ్ నెగోషియేషన్స్ చేస్తున్నాడు. ఎవరితో? బీజేపీ. ఎందుకంటే వచ్చే సంవత్సరమే జమిలీ ఎలక్షన్స్ వచ్చేటట్టు కనబడుతున్నాయి. ఈ మూర్ఖులు ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు కట, మోదీ అట ముర్ము తర్వాత ప్రెసిడెంట్ చేస్తారట. ఓరు బుద్ధి భూమి వెళ్దామని అంటే చంద్రబాబు నీ గతి గాడిదలకి అయిపోతుంది. జైల్లో బయటికి రా. నా ఆశీస్సులు కావాలంటే, నా సపోర్టు కావాలంటే, మోదీని ఎదుర్కోవాలంటే, నీతి న్యాయం చేయాలంటే, తెలుగు జాతిని కాపాడాలంటే, ఎన్టీ రామారావు ఆశలు నెరవేర్చాలంటే చంద్రబాబు నాయుడు నువ్వే పవన్ కళ్యాణ్ తీసేయి. నీ తెలుగుదేశం పార్టీని నువ్వు కాపాడుకో, లేదా గతి లేకుండా అయిపోద్ది. ఎందుకు? ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి కారణం ఎవరు? నరేంద్ర మోదీయే కదా, పవన్ కళ్యాణే కదా. ప్యాకేజ్ ఇప్పుడు పవన్ కళ్యాణే కదా, అధికారం నడిపిస్తుంది పవన్ కళ్యాణే కదా, నాయకుడు పవన్ కళ్యాణే కదా. బుద్ధున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లేసిన వాళ్ళందరూ బాయ్కట్ చేయాలి. అదే ఒక ఆయన మంచి మెసేజ్ పెట్టాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, పవన్ కళ్యాణ్కే ఓటేశాను సార్, తప్పు అయిపోయింది పాల్గారు, నెక్స్ట్ నా ఓటు మీకే అని వాళ్ళందరూ ఆయనలాగే 100 మంది 1000 మందికి చెప్పండి. పార్టీ జనసేన పార్టీ కుటుంబ పార్టీ కాదా? చిరంజీవి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంట్, అల్లు అరవింద్ ఆర్కిటెక్ట్. మొన్న అల్లు అరవింద్ని బట్టి అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నేను కోర్టులో ఉండి జడ్జి గారు నన్ను చూసి ఎంతో ఇమ్మీడియట్ బెయిల్ ఇస్తుంటే ఆయన వచ్చి కోర్టులో వాగాడు. నేను కోపంతో పోలీసులకు చెప్పి ఆయన బయటకు పంపించాను. ఇవన్నీ సీన్లు ఉన్నాయి. అల్లు అర్జున్ని కాపాడదామని వెళ్తే, ఎందుకంటే అల్లు అర్జున్ని జైల్లో పెట్టించింది కూడా వీలే, ఆయన్ని కూడా బీజేపీలో చేరమని. అంటే జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ అల్లు అర్జున్ ఇప్పుడు ఫేమస్ అయిపోయాడు. చిరంజీవికి ఓట్ బ్యాంక్ లేదు. దానికి రుజువు 2014లో ఆయన రాత్రి పగలు తిరిగిన 1% ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవడేలా. ప్రజారాజ్యం చాప్టర్ క్లోజ్. ఇప్పుడు మరలా సినిమా చేస్తే 10 సంవత్సరాల్లో 100 కోట్లు వచ్చాయని పవన్ కళ్యాణ్ అన్నాడు. 100 కోట్లు 100 రూపాయలు మిగలలేదు అన్నాడు. అందుకనే రాజకీయ పార్టీ జనసేన పెట్టారు. ఇప్పుడు 1000 కోట్లు మళ్ళీ డబ్బు ఎక్కువైపోయింది. దొంగ డబ్బు దాచుకోవడం, దోచుకోవడం, అవన్నీ పంచడం, మళ్ళీ ప్రజల దగ్గర టికెట్లు తీసుకోవడం, మూర్ఖులందరూ జాయిన్ అవ్వడం, ఆ స్టూపిడ్ మీడియా వాళ్ళకి ఫుల్గా డే అండ్ నైట్ లైవ్లు ఇవ్వడం, ఇదంతా గ్యాంగ్స్, మోదీ తొత్తులు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం పట్ల ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన వచ్చేలా విశాఖలో న్యాయవాదులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు వద్ద చేపట్టిన ర్యాలీలో సిపి
శంకబ్రత బాగ్జీ పాల్గొన్నారు. వాహనదారులు క్రమం తప్పకుండా శ్రద్ధగా ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. విశాఖ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అనుసంధానం చేయడంతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. ఆయా చోట్ల నిరంతరం సిబ్బంది పర్యవేక్షణలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టడీ చేసి త్వరలో AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ మన ఊళ్ళో స్టార్ట్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ ఈ చాలనింగ్ జరుగుతుంది. ఆ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత దానివల్ల ప్రతి క్షణం ట్రాఫిక్ వయలేషన్ గుర్తించడం జరుగుతుంది. ఓవర్ స్పీడింగ్ అతి వేగం వల్ల ఎంతో మంది చనిపోతున్నారండి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో అతి వేగం, ట్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేని డ్రైవింగ్, మొబైల్తో మాట్లాడుతూ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, రెక్లెస్ డ్రైవింగ్, ఈ అన్ని వయలేషన్ అప్పుడు ఆటోమేటిక్ ఈ చలనం జరుగుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటేనే మన వైజాగ్ ప్రజలు హెల్మెట్ ధరించి వెళ్తున్నారండి. ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్ చేయట్లేదంటే మళ్ళీ హెల్మెట్ పక్కన పెట్టుతున్నారండి. అప్పుడు అది జరగదు. 24/7 ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన మా లాభ్ లెటర్ అంటే ఈ చాలాను ఆటోమేటిక్గా చెడిపోతుంది. ఇంటికి ఆ పరిస్థితి త్వరలో రాబోతుంది. ఎందుకంటే ప్రాణాలు మన వైజాగ్ ప్రజలు అట్లా గుర్తు పెట్టుకోవాలి. ప్రాణాలు చాలా విలువైనవి. మన ప్రాణాలు మనం కాపాడాలి. మనం ఇంటికి క్షేమంగా చేరాలి. మన కుటుంబం దగ్గరికి క్షేమంగా చేరిపోవాలి. అది ఎప్పుడు సాధ్యం? మనం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటిస్తే, ఎటువంటి ప్రొవిజన్ ఉల్లంఘించకుండా రోడ్ ట్రాఫిక్ నియమాలు అన్ని పాటిస్తే ఇది సాధ్యం. సో మేము చాలా స్టెప్స్ తీసుకున్నాము. ఇంకా చాలా స్టెప్స్ తీసుకుపోతున్నాం. వైజాగ్లో మన ఉద్దేశం ఒకటే, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎవరు చచ్చిపోకూడదు. అందుకే ఇంతకుముందు చనిపోయిన, ఇంజరీ పాలైన అందరికీ సాయం చేయడానికి 2 months బ్యాక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్ యాక్సిడెంట్ సెంటర్ కూడా స్థాపించడం జరిగింది. చాలామంది బాధితుల ఫ్యామిలీస్కి, కుటుంబానికి ఆల్రెడీ మేము కాంపెన్సేషన్ అమౌంట్ ఇప్పించగలిగాము. అదే మాదిరిగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగినా కూడా ఒక డెడికేటెడ్ అంబులెన్స్ అపోలో హాస్పిటల్ దగ్గర పెట్టడం జరిగింది. ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే ఆ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను హాస్పిటల్కి చేరుకోవడం, ఆ హాస్పిటల్కి పంపడం, అది కూడా జరుగుతుంది. ఇక ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం శోచనీయమని తెలిపారు. ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. వారు అధికారంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది. వారు దిగిపోయే నాటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతాను. ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ 9 నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా 1,26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం. ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు. ప్రతి మంగళవారం కూడా అప్పు, ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రతి మంగళవారం కూడా దక్కింది. పోతే పని ఇన్ని అప్పులు చేశారు. అదేనే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం, సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించలేదు.
అప్పులేమో పెరిగిపోతూ ఉంది. ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షేమం దిక్కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు. పోతే పోనీ రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు. రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు. ఒక 2 మాసాల కిందట మేమంతా కూడా చెప్పాం, అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది, పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది, వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడుతూ ఉన్నారు రైతులు. అప్పో సొప్పో చేసి పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వాడు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు, పత్రికా ప్రకటనలు చేశారు, ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కేంద్రాలు లేవు. ధాన్యం ధర అంటే అప్పుడు 10-15 రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో ఏదో చేస్తున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఎక్కడగా లేదు. ధాన్యం చూసే పరిస్థితి అది. 2000 నుంచి ఇప్పుడు 1800కే ధాన్యం ఉంటారు. ధాన్యం పరిస్థితి ఇంకా అదే కాదు, రైతులు ఇంకా అనేకం కూడా శనగ పండించిన రైతులు కానీ కంది, కొర్ర, పత్తి, జొన్న, వేరుశనగ, మిరప పరిస్థితి అన్నీ ఈరోజు ఒక పంట కాదు అన్ని పంటల యొక్క పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. వాడేమో పండించిన రైతు కష్టపడే కానీ ఎక్కడ కానీ గిట్టుబాటు చేయలేదు. ఏ ప్రభుత్వం కనీసం వారిని ఆదుకోవాలని చెప్పేసి మద్దతు ధర అయినా కూడా వారు లభించేటట్టు చేయాలా, మార్కెట్లో కూడా చేయాలని చెప్పేస్తే ఏమీ లేదు. ఈరోజు వీళ్ళు పండించిన పంటంతా కూడా దళారుల పాలైపోతుంది. దళారుల ప్రభుత్వం అయిపోయింది. దళారుల కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్లుగా ఈరోజు వైరిస్తూ ఉంది. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ మరో ఘన కీర్తిని తన ఖాతాలో వేసుకుంది. కమిషన్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్న సేవలను గుర్తించి తమ కమిషన్కు దేశంలో ఉన్న లక్షలాది సంస్థల్లో 5వ స్థానాన్ని కల్పిస్తూ పీఎంఓ కార్యాలయం నుంచి గుర్తింపు లేఖ వచ్చిందని నేషనల్ చైర్మన్ సాయి రమేష్ విశాఖలో తెలిపారు. ప్రజల్లో వినియోగదారులు హక్కులపై అవగాహన కల్పించేలా తన వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. వాళ్ళకి చాలా హక్కులు సాధించినారన్నమాట ఈ కన్స్యూమర్ ద్వారా. సో దాన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఇది చాలా గర్వించదగ్గదండి ఏజెన్సీ. ఎందుకంటే పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే చాలా నిజాయితీగా ఉంటారు. ఏజెన్సీ అనేటప్పటికి వాళ్ళు ఏదైనా మాటకు నెల కట్టుబడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అవుతుందంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇట్లాగే ప్రతి ఒక్క మూలకి వెళ్ళాలి, నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి అవేర్నెస్ అనేది జరిగితే చాలా వరకు సక్సెస్ అవుతుంది. పాపం అన్యాయంగా అమాయకులు, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి తిరగలేక 5,000, 10,000 వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడ వీళ్ళు పనులు మానుకొని తిరగలేక చాలామంది వదిలేస్తారు. అలా భారతదేశం మొత్తం మీద చూస్తే కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారు సైబర్ ఫ్రాడర్స్. అది ప్రతిదీ అవేర్నెస్ వస్తే కానీ మనం అవాయిడ్ చేసుకోలేం. ఇట్స్ ఎ గుడ్ పొజిషన్ అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ సమాజ సేవ పట్ల భాగస్వాములు కావాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడు నన్నూరు నర్సిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమంలో 11 లక్షల రూపాయలతో దాతలు శ్రీనివాస్, ఇందిరా సహకారంతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అందరున్న అనాథలుగా ఆశ్రమంలో జీవిస్తున్నారని, అలాంటి వారిని చేరదీసి హక్కున చేర్చుకోవడం గొప్పతనమన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమానికి అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. అందరం ఆలోచించాలి. ఈ దేశం పుణ్యపుట్లకు పుట్టిన చోటు, తపోతలకు తల్లిసీమ, పౌరుషవంతులకు పాఠశాల, వేదం పూజించిన దేశం, ప్రపంచాన్ని జ్ఞానపుష్ప పెట్టిన దేశం, సకల చరాచర సృష్టికి గమ్యం చూపిన దేశం, పరమార్థానికి అభిముఖంగా జీవయాత్ర గడిపే ప్రతి జీవి చిట్ట చివరి మజిలీగా చేసుకోవలసిన దేశం ఏదైనా ఉంది అంటే అదే భారతదేశం. దానికి కారణం ప్రేమ, దయ, కరుణ, అనురాగ, మమత, మమకారాలతో మిళితమైనటువంటి ఉమ్మడి కుటుంబంతో కొడుకు కోడలు ఉద్యోగాలు చేసినప్పుడు కాలక్రమేణా నారాయణ హాస్టల్ పోయి వృద్ధాశ్రమం అయిపోయిన తర్వాత తండ్రిని తీసుకుపోతాడు. ఆడికి పోయేటప్పుడు మన తండ్రిని అంటాడు, నాయన ఈడికి తీసుకుపోతున్నాం అంటే వీడికి వృద్ధాశ్రమానికి వద్దురా, ఓ మూలకింత పెడితే తిని కూర్చుంటా కానీ మయగనరా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టరా, నీ భవిష్యత్తు కోసమే నాయన. కోడలు ఉద్యోగానికి పోతుంది, నేను ఉద్యోగానికి పోతాను, పిల్లలు పాఠశాలకు పోతుంది, ఎట్లా పాడవుతుందా నాయన, నీకు టైంకు మందులు ఇచ్చేవాళ్ళు ఉండరు నాయన, నీ భవిష్యత్తు కోసమే నాయన, ఒక్కసారి ఆలోచించిన ఆయన
అందుకని నీకోసమే నాయన, నీకు సకాలంలో ఏమవుతుందో తెలియదు, అందుకనే నీకోసమే నాయన అని ఆయన దోలొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని శ్రీధరణ చెప్పగానే అదే గుర్తుకొచ్చింది. ఎందుకంటే మనం ఏది నేర్పిస్తామో అదే మన పిల్లలు ఆచరిస్తారు. కానీ ఈ సమాజ హితానికి ఇటువంటి అనాథాశ్రమాలు కూడా అవసరం మేరకు, అనాథలకు మాత్రం ఖచ్చితంగా అవసరం. కానీ తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తు ఎంతో దూరం లేదు, చాలా తొందరగా అంతే వేగంగా మీకు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైతే ఏ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోమని చాలా విజ్ఞప్తి చేస్తున్న ఈ సమాజానికి. అందుకనే మనం సమాజంలో రెగ్యులర్ గా ఎన్నిసార్లు తల్లిదండ్రులు అన్నకు తెలిసి ఉంటది, ప్రతిరోజు ఆ కేసులతో చూసినప్పుడు కేసు పెట్టి లోపలికి వేద్దామన్నా గానీ మళ్ళీ అదే తల్లిదండ్రులు బాధపడతారు. బెదిరించి నాయన సమాజంలో ఇవాళ నేరాలు పెరుగుతున్నాయి, గుబరాలు పెరుగుతున్నాయి, ప్రేమలు తగ్గుతున్నాం, మద్యం పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతున్నాయి, హాస్పిటల్ పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. ఇవాళ ఇటువంటి పరిస్థితులలో డబ్బులు కూడా పెరుగుతున్నాయి, జబ్బులు కూడా పెరుగుతున్నాయి. ప్రేమ కంటే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక మనిషిగా నైతిక విలువలు లేని సమాజం వైపు మనం పరిగెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందుకని ఇటువంటి పరిస్థితి మారాలంటే అన్న చెప్పినట్టు మనం తల్లిదండ్రులను గౌరవించాలండి. మా ప్రొఫెసర్ ఎండి వకీల్ అని దాదాపు నేను చూసినప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళ అమ్మ ఉంటే బయటికి వెళ్లే ముందు పదాభివందనం చేసేవాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ యూటీఎఫ్ ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని, పీడీఎఫ్ యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడు పోయారని, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందని, ఇతర అభ్యర్థుల సమక్షంలోనే రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు. కులం ముద్రలు పుట్టుకతో అందరికీ ఉండవచ్చు, కానీ పీడీఎఫ్ జేఐ కులపరమైన అభ్యర్థుల ఎంపిక కానీ కులపరంగా ఓట్లు అభ్యర్థించడం కానీ చేయదన్నారు. కూటమికి అమ్ముడుపోయారని ఎట్లా చెప్తారు? ఈ 2007 నుంచి పీడీఎఫ్ అభ్యర్థులందరూ పాలకపక్షం ఎవరైతేనేమి మీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకంగా విమర్శిస్తూ వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. పీడీఎఫ్ అమ్ముడుపోవడం ఏంటి? అమ్ముడుపోయినట్లు మీరు ఎట్లా ప్రకటన చేస్తారు? ఎట్లా సమాచారం చెప్తారు? మీరు ఏ ఉదాహరణ చెప్తారు? మీరు ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు నిజాయితీగా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందువల్ల ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మీకేం ఒరిగేటువంటి వ్యవహారం ఏమీ లేదని చెప్పి అదేదో నామినేషన్ ప్రక్రియలో చెక్ చేసేటప్పుడు అవన్నీ చోట చాలా కన్ఫర్మ్గా అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు చెక్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సరే ఏమైనా ఉంటే వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి, ఇందులో ఈ కాలం పూర్తి చేయలేదని చెప్పాలి. ఏలూరు విభాగానికి బాధ్యతలు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు. వాళ్ళన్నీ చూశారు, అంతా బాగుందని చెప్పారు. కానీ చివరి సమయంలో పలానా చోట ఒక కాలంలో రాఘవులకు సంబంధించి అది ఫిల్ చేయలేదని చెప్పారు. రైట్, ఓకే, మీ యొక్క ఎన్నికల నిబంధనల మేరకే దానికి సంబంధించినటువంటి రీసబ్మిషన్ చేస్తామని చెప్పాం. దాన్ని ఆయన ఎట్లా చెప్తున్నాడు? అందువల్ల ఈయన పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ కాబట్టి ఆయన కనుక రంగంలో ఉన్నట్లయితే అది హర్షకుమార్ యొక్క గెలుపుకి ఓటమికి అది కారణం అవుతుందని చెప్పి ఆ రకంగా ఆయన ఓట్లు చీల్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీ కూటమి ఈ రకంగా ఆయన యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా వాళ్ళు నిబంధనావళి ప్రకారంగా ఆ యొక్క నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన నిబంధనావళి ప్రకారంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మేమే తప్పుడు సమాచారం ఇవ్వలేదు. ఫలానా చోట మాత్రం ఒక చిన్న ఆ కాలం పూర్తి చేయలేదని పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసి ఉండొచ్చు. అందువల్ల మా నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి దాని కులం అంటగట్టి లేకుంటే దాన్ని ఆయన ఓటమికి ఇది కారణమవుతుంది అనేటువంటి పద్ధతిలో మాట్లాడడం, ఈ రకమైనటువంటి పద్ధతులు లేకుంటే అమ్ముడుపోయారని చెప్పి కూటమికి ఇందులో ఆ కూటమికి అమ్ముడుపోవడం ఏంటి? అసలు ఎవరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పి చెప్పదలిచింది. ఇక హైదరాబాద్ పాతబస్తీ డబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో ఫ్లైఓవర్ పై డివైడర్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడడంతో స్వల్ప గాయాలతో కారు దిగి 3 యువకులు పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారుని పోలీస్ స్టేషన్ కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. मैं AIMIM सोनी कारपोरेटर शाहिद
आज यहाँ पर फ्लाईओवर पे अभी थोड़ी देर पहले होंडा सिटी कार में 2-3 लड़के, जो कम उम्र के लड़के बता रहे थे यहाँ वाले कि यहाँ से फ्लाईओवर पे काफ़ी तेज़ी से जा रहे थे। डिवाइडर को मारने से काफ़ी डिवाइडर को भी नुकसान हुआ और देख रहे हैं आप किस तरीके से गाड़ी दूसरी तरफ ऐसे गाड़ी पलट गई। तो मैं यही बताना चाह रहा हूँ कि अल्लाह का शुक्र है कि किसी को कुछ नहीं हुआ, बच्चे गाड़ी छोड़कर चले गए। मगर मैं उन पेरेंट्स को भी बताना चाह रहा हूँ कि कल जगने की रात है, ऐसे वक्त अपने बच्चों की हिफाजत करें, उनको गाड़ियाँ मत दे, क्योंकि हाल ही में आप देखे हैं कितना बड़ा एक्सीडेंट हुआ, 3 मासूम लड़के चले गए। और आज ये अल्लाह का शुक्र है कि इतनी गाड़ी डैमेज होने के बावजूद बच्चों को कुछ नहीं हुआ। ये पता ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్న పోలీసులు. నాలుగు రోజుల దక్షిణ భారత పుణ్యక్షేత్రాల పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం తిరువనంతపురంలో తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి. కోళ్లు చనిపోవడానికి H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేల్చిన నిపుణులు. పవన్ కళ్యాణ్ డ్రామాలో సీఎం చంద్రబాబు నాయుడు మోసపోయారు. చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారన్న ప్రజాశాంతి అధ్యక్షులు కేఏ పాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.